హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు వచ్చేసి ఇంకా మనం సెలవు తీసుకుందాం అనుకుంటున్నాము. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్ అని అప్పుడే సెలవు అండి అంట వెళ్ళిపోదామని చెప్తున్నాను. అది మరి ఎందుకు చెప్పు, వెల్కమ్ ఎందుకు చెప్పు? ఓహో, వెల్కమ్ చెప్తే కట్టింది ఏదో చెప్పాలా? సరే, తీసిన పాట పంటలండి. అన్ని పంటలు, రకరకాల పంటలు వేస్తారన్నమాట వీళ్ళు. మంచిగా రైతులే అండి, భూములన్నీ రైతులే. రియల్ ఎస్టేట్ అందరూ కొనేసుకుని పంటలు కూడా పండడానికి లేవు ఇప్పుడు మనకి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. అయితే ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని ఇవి మందార ఆకులు అవి కట్ చేసామండి. ఆ డ్రమ్లో వేద్దామన్నాం కదా, ఆకులు అవన్నీ పోయిన వారంలో పోయిన వీడియోలో అందులో వేసింది చూపించాం కదండి. ఇప్పుడు ఇవి కూడా అందులో వేసి వెళ్దాం. అలాగే మళ్ళీ మనకు కామెంట్స్ ఏం పెట్టారంటే, కింద మట్టేసి తర్వాత పేడేసి తర్వాత ఆకులేసి పైన ఏదో మజ్జిగ ఏదో జల్లి వేస్తే బాగుంటుందని చెప్పేసి పెట్టారు కామెంట్స్. సరే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఇక్కడ అవైలబుల్గా అది మనుషులు లేరండి. ప్రస్తుతానికి చాలా పనులు ఉన్నాయి. అలాగే పోయిన వారం వర్షాల వల్ల పనులు ఆగిపోయినాయి. ఇప్పుడు వచ్చేసేమో వాళ్ళు కొంచెం గుడికి వెళ్ళడం, మన శ్రీశైలం డ్యామ్ తీసారంటండి. 10 గేట్ల దాకా తీసారంట. జనాలందరూ అక్కడికి జంప్ అయిపోయారు. గుడి చూసుకుని అలాగే డ్యామ్ చూసుకుని రావాలన్నట్టు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలామంది కూడా మా దగ్గరికి పని చేయడానికి సాయంగా వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు అక్కడే ఉన్నారు. కాబట్టి మాకు ఆ పని కూడా కొంచెం పోస్ట్ పోన్ అయిపోయింది అన్నమాట. అందుకు కాబట్టి మేము కూడా ఇంటికి బయలుదేరిపోతున్నాము. ఇక్కడ ఇంకేమీ పని లేదు కాబట్టి మనకి ట్రాక్టర్ రావాలి, అక్కడ దుక్కు దున్నాలి, ఇవన్నీ రింగులు తీసుకురావాలి, వేయాలన్నీ మొత్తం పనులన్నీ ఆగిపోయినాయి అండి. చాలా పనుల వరకు పోయిన వారం బోనాలని రాలేదు. ఇంక ఈ వారం వచ్చేసి వాళ్ళు అట్లా వెళ్ళారు. ఇంకా మనకేంటంటే ప్రతిసారి ఇంకా మన పనే కాదు కదా, మరి వాళ్ళ పనులు కూడా చేసుకోవాలి. కాబట్టి ఇంకా మనం కూడా సర్లేనికి బయలుదేరక రెడీ అయ్యాము. ఇప్పుడు వచ్చేసి ఆకులు అందులో డ్రమ్లో వేసేస్తానండి. డ్రమ్లో వేసి మళ్ళీ మూత పెట్టేసి నేను ఇందాక ఏదైతే చెప్పానో ఆ పనులన్నీ నేను వచ్చే వారం మనకి కుమార్ వస్తాడు కాబట్టి వాళ్ళ దగ్గర ఆవులు ఉన్నాయి. ఆ పేడ తీసుకొచ్చి ఆ డ్రమ్లో వేసి నేను ఏదైతే అనుకున్నామో చెప్పానో అది నేను చేస్తానండి. అప్పుడు మీకు మళ్ళీ అప్పుడు వీడియోలో చూపిస్తాను క్లియర్గాను. ఇప్పుడైతే ఇదండి పనులు ఇంతవరకు అయినాయి. సగం పనులైనవి. మన సబ్స్క్రైబర్లు వచ్చారు. నేను ఈ రోజు అయితే ఫుల్ బిజీ ఉన్నాము. వచ్చారు, బాగానే చూసుకున్నారు. ఇక అలాగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ఈ రోజంతా టైం సరిపోయింది. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఏవైతే ఉన్నాయో పనులు, ఆ పనులతో మళ్ళీ మనం అందరం మళ్ళీ ఒకసారి కలుసుకుందాం. మీ అందరికీ పేరు పేరు చెప్పిన ధన్యవాదాలండి. ఎందుకంటే చాలామంది చాలా కామెంట్స్ పెడుతున్నారు, మంచి మంచి సలహాలతో కామెంట్స్ పెడుతున్నారు. తప్పకుండా నాకు చేతనైనంత వరకు, తెలిసినంత వరకు, నాకు అవకాశం కుదిరినంత వరకు మీరు పెట్టిన కామెంట్స్ అన్నీ నేను చూసుకుని అవి ఏవైతే పనులు ఉన్నాయో చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తానండి. అదేమని చెప్పాలా? ఆ పార అవి జాగ్రత్త పెట్టేస్తా లోపల, అక్కడ వదిలేసాను. ఇది ఏదో అనుకుని వాళ్ళు కృష్ణ వాళ్ళదా కృష్ణ వాళ్ళది వైరు చేశాను కదా కొన్ని పనులు. మరి చాలా వరకు కొంచెం వరకు ఇదిగోండి, చాలా వరకు ఇదిగో గడ్డ అంతా మొత్తం తీసానండి. చాలా వరకు తీసాను. ఇంకా మనకి
సబ్స్క్రైబర్లు రావడంతో వాళ్ళతో కొంచెం సేపు టైం స్పెండ్ చేయాలి కదండి. ఇంకా అందుకని ఇక ఆపిన తర్వాత ఇంకా చాలా ఉందండి. ఈ వర్షాలకి బాగా గడ్డెక్కి వచ్చేసింది అనమాట. అది ఇంకా ఇది మనుషుల్ని పెట్టించినా కానీ ఒకవేళ నేను చేసినా కానీ తొందరగా అవ్వదండి, చాలా టైం పడుతుంది. మనకు ఒక రోజులో అయ్యే పని కాదన్నమాట. అందుకనే మనం ఎప్పుడు యథావిధంగా ట్రాక్టర్ తెప్పిస్తాం కదా, అది తీసుకొచ్చి మొత్తం ఇట్లా లాగించేస్తామండి. లాగించేస్తే కింద మట్టి పైకి, పై మట్టి కిందకి సాయిల్ వెళ్తుంది కదా, బాగుంటుందండి. మనము ఏదైతే ఎరువు అయితే వేస్తామో ఆ ఆకులది అదంతా భూమి లోపలికి వెళ్ళి మళ్ళీ అది పైకి వచ్చి బాగుంటుంది అన్నమాట. అందుకే ఎప్పుడు వెజిటేబుల్స్ కూరగాయలు పెడతాం కదా, బాగా వస్తాయి అన్నమాట. అలా చేయించడం వల్ల బాగా వస్తాయి. మనం ఎక్కువ పారతో తీసినా ఎక్కువ రాదండి, కొంచెం మారిపోయింది భూమి. అవకాశం అంటే భూమి గట్టిగా అవడం వల్ల మనకి టైం ఎక్కువ పట్టేస్తుందండి. అందుకని ట్రాక్టర్ తెప్పించి చేసేస్తాము. ఇంకా అలా ఆలోచన చేసుకున్నాం అనమాట. అదండి, ఇవన్నీ క్లీన్ చేయండి అంటే అక్కడే భద్రపరుచుకుని మళ్ళీ పారలో గడ్డపారలో నిమ్మకాయలు ఏమైనా అయినాయి అంటారా? అక్కడ అయినాయి ఉన్నాయండి. వచ్చే వారం ఏమైనా ముగ్గుతాయా? కలర్ వచ్చింది, కోసేయమంటారా? చూడండి అక్కడ ఆ పొజిషన్లో రంగు వచ్చినాయి కొంచెం. మొన్న 2 కాయలు రాలిపోయి కింద పడిపోయాయి. ఇవి ఉంచనా పోయినా చాలా ఉన్నాయి ఇక్కడ, గుర్తు 5 కాయలు దాకా ఉన్నాయి. ఉంచినా చాలా అంతగా 5 కాయలు. కొన్ని చిన్నగా ఉండగానే కొన్ని అయిపోతున్నాయి, చాలా ఉన్నాయి. కొన్ని పెద్దగా అయ్యేదాకా ఉన్నాయి, పెద్ద కాయలు ఉన్నాయి లోపలికి, పెద్దగా ఉన్నాయి కాయలు లోపలికి, నిమ్మకాయలు. ఇవన్నీ కట్ చేసిన తర్వాత మళ్ళీ బాగానే వస్తున్నాయండి. ఇవి గులాబీలు అన్నీ, ఇగో గులాబీలు కట్ చేశాను కదా, బాగా వస్తున్నాయి. కాయ అయిపోయింది, రాలిపోతుంది నాకు తెలుసు, 1 రోజు 2 రోజులు. ఎల్లో కలర్ వచ్చేసింది. సర్లే నడవండి, వచ్చే వారం అవుతాయి ఇంకా ఏ మిగులుతుంది. ఇట్లా చాలా పని చేశానండి పాపం. నేను ఎలా అంటే ఈయన ఒక మాట ముందు ట్రాక్టర్ తెప్పిస్తానంటే అంత కష్టపడి ఇట్లా పారదోను కొట్టకపోదునండి. నేను సగం చేసిన తర్వాత సిరి ట్రాక్టర్ తెప్పిస్తాలే అని అప్పుడు చెప్తున్నారండి ఈయన. నేను కూడా చేశాను కదా, చేశారులేండి, జిన్ ప్యాంట్ వేసుకుని చేశారు. అది ఒక పూట మొక్క చేశారు, నేను ఇదంతా చేశాక పూట మొక్క చేశారు మీరు. చేసినా సార్ నువ్వు వీడియో తీయట్లేదు, పెట్టట్లేదు, వాళ్ళే నిజంగా నేను చేయట్లేదేమో అనుకుంటున్నారు. చేస్తున్నారులేండి.